శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ ప్రేక్షకులకు శుభోదయం. శుభమస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశంలో భాద్రపద బహుళ అమావాస్య సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం నుండి సెప్టెంబర్ 27వ తేదీ శనివారం ఆశ్వేజ శుద్ధ పంచమి వరకు ఉన్నటువంటి ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల అనుకూల ప్రతికూల ఫలితాలను, అవసరమైనటువంటి పరిహారాలను, ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని, ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన రోజులు పర్వాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలో మహాలయ అమావాస్య విశిష్టత, పాటించవలసినటువంటి నియమాల గురించి తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం అమావాస్య రాత్రి 12:14 వరకు, అనంతరం పాడ్యమి. ఉబ్బా నక్షత్రం ఉదయం 9:56 వరకు, అనంతరం ఉత్తరా నక్షత్రం. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. ఈ వారంలో ఉన్నటువంటి ముఖ్యమైన దినాలు పర్వాల గురించి చూసినట్లయితే, నేడు అనగా సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం నాడు మహాలయ అమావాస్య వ్రతకమ్మ పండుగ ప్రారంభం. రేపు సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం నాడు ఆశ్వేజమాస ప్రారంభం. దేవీ శరణవరాత్ర కలశస్థాపన, నవరాత్ర ప్రారంభం. సెప్టెంబర్ 23వ తేదీ మంగళవారం నాడు ఆశ్వేజమాస చంద్రోదయం, చంద్ర దర్శనం. 24వ తేదీ బుధవారం నాడు తిరుమల తిరుపతి శ్రీవారి బ్రహ్మోత్సవ ప్రారంభం, ధ్వజారోహణ. 26వ తేదీ శుక్రవారం నాడు లలితా పంచమి, లలితా గౌరీ వ్రతం. 27వ తేదీ శనివారం నాడు హస్తకార్తె ప్రారంభం. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గమనించినట్లయితే, రవి కన్యరాశి యందు సంచారం, చంద్రుడు సింహ, కన్యా, తుల, వృశ్చిక రాశుల యందు సంచారం, కుజుడు తులారాశి యందు, బుధుడు కన్యరాశి యందు, బృహస్పతి మిథునరాశి యందు, శుక్రుడు సింహరాశి యందు, శని వక్ర గతుడై మీనరాశి యందు సంచారం, రాహు కుంభరాశి యందు, కేతువు సింహరాశిలో సంచారం. ఈ గ్రహస్థితిని అనుసరించి మేషాది ద్వాదశ రాశుల ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి ఈ రాశి వారికి సప్తమ స్థానంలో కుజుడు, షష్టమ స్థానంలో రవి బుధుల కలయిక, పంచమ స్థానంలో కేతు శుక్రుడు, తృతీయ స్థానంలో బృహస్పతి సంచారం వలన ఆలోచన విషయంలో ఉన్నటువంటి అస్పష్టత తొలగిపోతుంది. కొన్ని విషయాల్లో చాలా చాకచక్యంగా నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు కార్యస్థానంలో ఉన్నటువంటి ప్రతికూలతలను అధిగమించడానికి చాలా మెరుగ్గా, చురుగ్గా పనిచేస్తారు. అదేవిధంగా యాజమాన్యం అప్పచెప్పినటువంటి కీలకమైన కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను లక్ష్య పెట్టకుండా, విశ్రాంతితో సంబంధం లేకుండా చేపట్టినటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఈ రాశి మహిళలకు ఆర్థిక లబ్ధి చేకూరే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఆస్తి విషయాల గురించి ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి కీలకమైన సమాచారం ఈ రాశి మహిళలు అందుకుంటారు. విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందుకోవడంతో పాటు ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కూడా పొందగలుగుతారు. వాహనాలు కొనుగోలు చేయాలి అనేటటువంటి నిర్ణయంలో ఉన్నవారు ఈ వారంలో వాహనాన్ని కొనుగోలు చేస్తారు. గృహోపకరణాలకు ధనాన్ని వెచ్చిస్తారు. అనుకున్న రీతిలో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఖర్చులకు ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. ఈ రాశివారు అమావాస్య నాడు అన్నదానం చేయటం, అదేవిధంగా చంద్రదర్శనం నాడు ప్రదోషకాలంలో లక్ష్మీ స్తోత్ర పారాయణ చేయటం, బాలాత్రిపుర సుందరిగా సోమవారం నాడు పూజలు అందుకునేటువంటి అమ్మవారికి ఎర్రని పుష్పాలు సమర్పించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి ఈ రాశి వారికి చతుర్థ, పంచమ స్థానాల యందు చంద్ర సంచారం, పంచమ స్థానంలో రవి బుధుల కలయిక, షష్టమ స్థానంలో కుజుడు, ద్వితీయ స్థానంలో బృహస్పతి సంచారం వలన చేసేటటువంటి పని యందు మనస్సు సంలగ్నం చేయకపోవటం వల్ల, శ్రద్ధాలేమి వల్ల కొన్ని పొరపాట్లు దొర్లుతాయి. కొన్ని పనులు చేసిన పనులే మళ్ళీ మళ్ళీ చేయవలసిన పరిస్థితి కనబడుతుంది. సంతానానికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు కొంత మనస్తాపానికి కారణమవుతుంది. సహోద్యోగులు మీకు వ్యతిరేకంగా పావులు కదపడం మీ కార్యస్థానంలో మీరు ఈ వారంలో చూడగలుగుతారు. వ్యాపారస్తుల శ్రమకు తగినటువంటి ఫలితం సమాన రీతిలో లేదా తక్కువగానే ఉండే పరిస్థితి కనబడుతుంది. తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. కొన్ని దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలను ముందుండి నడిపించే పరిస్థితి కూడా ఉంటుంది. ఆహారం విషయంలో సమయపాలన తప్పనిసరి అని గ్రహించాలి. చిన్న చిన్న అనారోగ్య సూచనలు ఉన్నాయి కాబట్టి మరింత జాగరూకతగా వ్యవహరించాలి. ఈ రాశివారు గాయత్రిగా మంగళవారం నాడు పూజలు అందుకునేటటువంటి అమ్మవారి దర్శనం చేయటం,
గణపతికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందున్న బృహస్పతి, తృతీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రకేతువులు, అర్ధాష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి, బుధుల వలన చేసేటటువంటి పనిలో విజయం లభిస్తుంది. కానీ కొన్ని వ్యవహారాల్లో మీకు అందినటువంటి ఫలితంతో తృప్తి చెందనటువంటి పరిస్థితి ఉంటుంది. వ్యక్తుల సహాయ సహకారాలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయాలనేటువంటి సంకల్పం అది నెరవేరకపోగా వ్యక్తుల నుండి సహాయం మీకు పరిపూర్ణంగా అందనటువంటి స్థితి గోచరిస్తుంది. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు, దానాలకు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఆశించినటువంటి ధనం సకాలంలో అందకపోయినా కొద్దిగా అటు ఇటుగా చేతికందే పరిస్థితి కనబడుతుంది. ఉద్యోగులకు యాజమాన్యం నుండి రావాల్సినటువంటి ఆర్థిక లబ్ధికి సంబంధించిన స్పష్టమైన హామీ సమాచారం అందుకుంటారు. పదోన్నతుల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి కీలకమైన సమాచారం తెలుస్తుంది. బదిలీల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ వారంలో కొంత చుక్కెదురయ్యే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తుల సహాయ సహకారాలతో బదిలీలకు సంబంధించినటువంటి మీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశి వారు గణపతి దర్శనం చేయటం, బాలా త్రిపుర సుందరిగా సోమవారం నాడు పూజలు అందుకునేటటువంటి అమ్మవారి దర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ద్వితీయ స్థానం యందు శుక్రకేతువులు, తృతీయ స్థానంలో రవి, బుధులు, చతుర్థ స్థానంలో కుజ సంచారం, అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం వలన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. చేసే పనుల్లో చిన్న చిన్న తప్పులు దొరుకుతాయి, కానీ వాటిని వెంటనే తెలుసుకొని సరిదిద్దుకుంటారు. ముందుగా అనుకున్నటువంటి సమయానికి పనులు పూర్తి చేయలేకపోయినా అటు ఇటుగా వాటిని పూర్తి చేస్తారు. ఆలస్యం వల్ల మీరు ఎదురు చూస్తున్నటువంటి ప్రతికూల ఫలితాలు అయితే ఖచ్చితంగా ఉండవని చెప్పవచ్చు. మీరు తరచూ చేసేటటువంటి పనుల్లోనే చిన్న చిన్న తప్పులు దొరుకుతాయి. కొన్ని వ్యవహారాల్లో శ్రద్ధ కొంత లోపిస్తుందని చెప్పవచ్చు. అనవసరమైనటువంటి ఆలోచనలు మీకు ఆందోళనకు కారణం అవుతాయి. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు ఖచ్చితంగా ఈ వారాంతంలో లభిస్తుందని చెప్పవచ్చు. మీరు కొన్ని విషయాల్లో చాలా వేగంగా నిర్ణయం తీసుకొని మీ సమీప వ్యక్తులను, కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరుస్తారు. ఈ రాశివారు శుక్రవారం నాడు కనకధారాస్తవ పారాయణ చేయటం, ఆనాడు మహాలక్ష్మిగా పూజలు అందుకునేటటువంటి అమ్మవారికి సింధూరాన్ని సమర్పించడం వల్ల అనుకున్నటువంటి కార్యక్రమాలను చక్కగా పూర్తి చేయగలుగుతారు. మరిన్ని శుభ ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శుక్రకేతువుల సంచారం, సప్తమ స్థానం యందు రాహువు, అష్టమ స్థానంలో శని సంచారం వలన చాలా విషయాలలో స్పష్టంగా ఉన్నట్లే అనిపిస్తుంది, కానీ కొంత అస్పష్టతే మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆశించినటువంటి ఫలితాలు అందకుండా మిమ్మల్ని ఊరించి ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తుంది. శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా తనకు మాలిన ధర్మాల విషయంలో జాగ్రత్త పాటించాలి. సమీప వ్యక్తులకు సహాయ సహకారాలను అందించడానికి మీ కార్యక్రమాలను సైతం పక్కన పెట్టి మీరు సమయాన్ని కేటాయించవలసినటువంటి పరిస్థితి ఈ వారంలో గోచరిస్తుంది. కానీ చేసేటటువంటి ప్రతి పని సరి అయినదా కాదా అని ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది అని గ్రహస్థితిని బట్టి నేను మీకు ఈ విలువైన సూచన అందిస్తున్నాను. సంతానానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వస్తువుల కొనుగోలుకై ధనాన్ని వెచ్చిస్తారు. ఆదాయ వనరులను పెంచుకోవాలి అనేటటువంటి ఆ ప్రణాళికల కోసం మీరు ఆలోచన చేస్తారు. ఈ రాశి వారు పంచమి నాడు లలితా స్తోత్ర పారాయణ చేయటం, అదేవిధంగా అమ్మవారికి కుంకుమార్చన జరిపించడం, పాయసాన్ని అమ్మవారికి నివేదన చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కన్యరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు రవి బుధ సంచారం, ద్వితీయ రాశి యందు కుజుడు, సప్తమ స్థానం యందు శని సంచారం, అదేవిధంగా జన్మరాశి యందు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో చంద్రగ్రహ సంచారం వలన తీసుకున్నటువంటి నిర్ణయాల మీద కట్టుబడి ఉండే పరిస్థితి ఉండదు. ఆలోచనలు చాలా వేగంగా మారిపోతూ ఉంటాయి. ముందుగా ప్రారంభించినటువంటి పనుల విషయంలో, అది వెళ్ళేటటువంటి దారి విషయంలో, మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల విషయంలో కొంత గందరగోళం, అస్పష్టత ఉంటుంది. కార్యస్థానంలో చిన్న చిన్న వ్యతిరేకతలు ఎదురవుతాయి, కానీ చిరునవ్వుతో వాటిని అధిగమిస్తారు. శారీరక శ్రమ అధికంగా ఉండి కొంత అనారోగ్య సూచనలు కూడా ఈ వారంలో
ఎదురవుతాయి. ధార్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులను, చిన్ననాటి స్నేహితులను కలుసుకుని వారితో ఆత్మీయ సంభాషణ జరుపుతారు. పుణ్యక్షేత్రాల్లో జరిగే కార్యక్రమానికి ధనాన్ని ఖర్చు చేస్తారు. పదోన్నతుల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు సానుకూలమైనటువంటి దిశగా అడుగులు పడతాయి. ఈ రాశి విద్యార్థులు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందుకోగలుగుతారు. ఈ రాశి కళాకారులు, క్రీడాకారులు మీ సత్తాను చాటుకుండేటటువంటి సమయం మీకు ఆసన్నమైందని గ్రహిస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి వారు ఈ వారంలో వాటిని అధిగమిస్తారు. ఈ రాశి వారు అమావాస్య నాడు వస్త్రదానం చేయటం, అదేవిధంగా పాడ్యమి నాడు అమ్మవారి దర్శనం చేసి చిత్రాన్నాన్ని అమ్మవారికి నివేదించడం వల్ల సంకల్ప సిద్ధితో పాటు మరిన్ని శుభ అనుకూల ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు కుజుడు, వ్యయస్థానంలో రవి బుధులు, లాభస్థానం యందు శుక్రకేతువులు, షష్టమ స్థానంలో శని సంచారం వలన చేపట్టినటువంటి కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొద్ది సమయంలోనే చేసేటటువంటి పనుల్లో ఒత్తిడిని ఎదుర్కొని అలసట ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. శారీరక శ్రమకు వీలైనంత వరకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఆలోచనలు మాత్రం ఎడతెరిపి లేకుండా ఉంటాయి. ఏ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల వల్ల వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అస్పష్టత ఉండటంతో పాటు ఎక్కువ ధనాన్ని ఖర్చు చేస్తారు. లాభాలు మాత్రం అంతంత మాత్రంగా ఉండి సర్దుకుంటారు. కొన్ని వ్యవహారాలు ప్రణాళికాబద్ధంగా కాకుండా వాటికి వ్యతిరేక దిశలో నడవటం వల్ల వ్యాపారస్తులు వారం మధ్యలో కొంత గందరగోళానికి గురవుతారు. కుటుంబ అవసరాల నిమిత్తం ఎక్కువ ఖర్చు చేస్తారు. ముందుగా అనుకున్నటువంటి ఖర్చులు కాకుండా అధిక ఖర్చుల వల్ల కొంత ఆర్థిక ఒత్తిడికి, ఇబ్బందికి కూడా గురయ్యేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రాశివారు గురువారం నాడు కాత్యాయనిగా పూజలు అందుకునేటటువంటి అమ్మవారిని సందర్శించడం, అమ్మవారికి ఎర్రని వస్త్రాన్ని అందించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి వ్యయస్థానం యందు కుజుడు, అర్ధాష్టమ స్థానం యందు రాహు, పంచమ స్థానంలో శని, అష్టమ స్థానం యందు బృహస్పతి సంచారం వలన చేసేటటువంటి పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. చేసేటటువంటి పనుల్లో దొరికేటటువంటి చిన్న చిన్న తప్పుల వలన చేసిన పనులే మళ్ళీ మళ్ళీ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆదాయ వనరులు పెంచుకోవాలి అనేటటువంటి మీ ప్రయత్నం ప్రయాసగానే మిగిలిపోతుంది. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాల విషయాలు తాత్కాలికంగా వాయిదా పడతాయి. ఆర్థిక వ్యవహారాలు, ఆస్తుల వ్యవహారాల్లో గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు రద్దవటం మీకు కొంత మనస్తాపానికి కారణమవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత ఆందోళనకు కారణమవుతుంది. శ్రమ అధికంగా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు కొంత ఇబ్బంది పెడతాయి. గృహంలో ఉన్నటువంటి విలువైన వస్తువులు, కార్యస్థానంలో ఉన్నటువంటి ముఖ్యమైన కీలకమైన డాక్యుమెంట్ల విషయాల్లో మీరు మరింత శ్రద్ధ వహించాలి. ఈ రాశివారు దేవీ శరన్నవరాత్రుల్లో 2వ రోజైనటువంటి మంగళవారం నాడు వస్త్ర దానం చేయటం, పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలతో అమ్మవారికి అర్చన జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ధనుర్రాశి. ఈ రాశి వారికి తృతీయ స్థానంలో రాహు, సప్తమ స్థానంలో బృహస్పతి, చతుర్థ స్థానం యందు శనైశ్చరుడు, లాభస్థానం యందు కుజ సంచారం వలన గతంలో ఎదుర్కొన్నటువంటి ఆరోగ్య ఇబ్బందుల నుండి కొంత విముక్తి లభిస్తుందని చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాలు ప్రణాళికాబద్ధంగా సాగుతాయి. ఖర్చులను తగ్గించుకోవాలనే ప్రయత్నం విజయవంతం అవుతుంది. మీరు నిర్దేశించుకున్నటువంటి ఆర్థిక లక్ష్యాలను చేరుకుండే దిశగా అడుగులు పడతాయి. అనుకోని ప్రయాణాల వల్ల కొంత ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కానీ ఆదాయ వనరులు వృద్ధి చెందుతాయి. అదేవిధంగా జీవిత భాగస్వామితో కొన్ని విషయాలలో స్పష్టమైనటువంటి వైఖరిని మీరు అవలంబిస్తారు. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకుంటారు. గృహోపకరణాలు, నిత్యావసర వస్తువులు కొంత మొరాయించడం, వాటి మరమ్మతుకై కొంత ధనాన్ని కేటాయించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో పాటుగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులతో సంభాషణ జరుపుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ అది తాత్కాలికమే అని కూడా మీరు గ్రహించాలి. ఈ రాశివారు శుక్రవారం నాడు కనకధారాస్తవ పారాయణ చేయటం, అదేవిధంగా గురువారం నాడు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు.
మకర రాశి. ఈ రాశి వారికి అష్టమ స్థానంలో శుక్రకేతువులు, భాగ్యస్థానంలో రవి బుధుల సంచారం, దశమ స్థానం యందు కుజుడి సంచారం, తృతీయ స్థానంలో శనైశ్వరుడి సంచారం వలన వ్యాపారస్తులకు ముఖ్యంగా చేపట్టేటటువంటి ఆ కీలకమైనటువంటి బాధ్యతలు సత్ఫలితాలను అందించడంతో పాటు మీ నిర్ణయాలు, మీరు ప్రదర్శించేటటువంటి నేర్పు ఓర్పు మీకు చక్కటి ఫలితాలను అందిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ వారం కొంత శ్రమ తగ్గుతుంది. నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కానీ ప్రైవేట్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగులకు ఈ వారంలో సమావేశాలు, అట్లాగే ముఖ్యమైనటువంటి కీలకమైన వ్యక్తుల కలయిక, కార్యస్థానంలో ఎక్కువ సమయాన్ని కేటాయించవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది. యాజమాన్యం నుండి పరిపూర్ణమైనటువంటి సహకారంతో పాటు ఒక ఎదురు చూస్తున్న కీలక సమాచారం కూడా మీకు అంది కొంత ఆనందానికి కారణమవుతుంది. కుటుంబ సభ్యులు, బంధువుల నుండి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు ఆహ్వానాన్ని అందుకుంటారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంధువుల రాక మీకు ఆనందానికి కారణమవుతుంది. విద్యార్థులు మరింత శ్రమ చేస్తే కానీ నిర్దేశించుకున్న లక్ష్యాలను పూర్తి చేయలేరు, ఆశించినటువంటి ఫలితాలను అందుకోలేరు. ఈ రాశివారు ముఖ్యంగా స్త్రీలు ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ వహించాలి. పని ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశివారు లలితా పంచమి నాడు లలితా స్తోత్ర పారాయణ చేయడం, అమావాస్య నాడు అన్నదానాన్ని జరిపించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి సప్తమ స్థానం యందు శుక్రకేతువులు, అష్టమ స్థానంలో రవి బుధులు, భాగ్యస్థానంలో కుజుడు, ద్వితీయ స్థానంలో శని, పంచమ స్థానంలో బృహస్పతి సంచారం వలన నలుగురిలో ఒకరుగా కాకుండా ప్రతి కార్యక్రమంలో ముందుండి నడిపించాలి అనేటటువంటి ఆ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మీరు అనుకున్న రీతిలో మీకు సంబంధించిన వ్యక్తులందరూ మీకు సహకరిస్తారు. కుటుంబ సభ్యులకు సంబంధించిన ముఖ్య కార్యక్రమాలను పూర్తి చేయడానికే మీరు ప్రణాళికాబద్ధంగా శ్రమించి అనుకున్నటువంటి ఫలితాన్ని సాధించగలుగుతారు. బంధువులకు సంబంధించినటువంటి ముఖ్య కార్యక్రమాలకు ఆహ్వానాన్ని అందుకుంటారు. సమాజంలో ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, కీర్తిని మీరు పొందగలుగుతారు. సామూహికంగా జరిగే కొన్ని కార్యక్రమాల్లో మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. మీ ఆలోచన సత్ఫలితాన్ని అందజేస్తుంది. వ్యాపారస్తులు వ్యూహాత్మకంగా వ్యవహరించి రాబోయేటటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. నష్టాల శాతాన్ని తగ్గించుకునేటటువంటి ప్రయత్నంతో పాటు లాభాల వృద్ధి కోసం కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. పదోన్నతుల విషయంలో స్పష్టమైన సమాచారం ఈ రాశి ఉద్యోగులు అందుకోగలుగుతారు. ముఖ్యంగా వృత్తుల వారికి ఆశించినటువంటి అవకాశాలతో పాటు ఆర్థిక లబ్ధి కూడా పరిపూర్ణంగా చేకూరుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అనుకూలమైన సంతోషకరమైనటువంటి సమాచారం అందుతుంది. ఈ రాశి వారు మంగళవారం నాడు గాయత్రిగా పూజలు అందుకునేటటువంటి అమ్మవారిని దర్శించడం, అమ్మవారి ప్రీతిగా ముత్తైదువులకు పసుపు కుంకుమలను అందించడం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. మీనరాశి. ఈ రాశి వారికి జన్మరాశి యందు శని సంచారం, వ్యయ స్థానంలో రాహువు, షష్టమ స్థానంలో శుక్రకేతువులు, సప్తమ స్థానం యందు రవి బుధుల సంచారం వలన ఆర్థిక వ్యవహారాలలో క్రమశిక్షణ లోపిస్తుంది. ఖర్చులు అధికంగా ఉండడం వలన మీకు కొంత ఆర్థిక వ్యవహారాలు తలనొప్పిగా మారతాయి. చేపట్టినటువంటి పనులు మందకొడిగా సాగుతాయి. ఆశించినటువంటి ఫలితాన్ని అందుకోవడానికి మరింత శ్రమించవలసిన పరిస్థితి ఉందని గ్రహించాలి. ఉద్యోగస్తులకు చేపట్టినటువంటి పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. చిన్న చిన్న పొరపాట్లు మీకు మరింత తలనొప్పిగా మారతాయి. సహోద్యోగుల నుండి కొన్ని విషయాల్లో విమర్శలను ఎదుర్కొంటారు. అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి అనుకోని సమస్యలు ఆందోళనకరంగా మారతాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఎక్కువ విశ్రాంతిని కోరుకుంటారు. రోజువారీ చేసేటటువంటి పనులు కూడా భారంగా అనిపిస్తాయి. అనుకోని ప్రయాణాలు ఇబ్బందికరంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చివరి క్షణంలో వాయిదా పడే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు మరింత శ్రమించవలసినటువంటి అవసరం ఉందని గ్రహించాలి. మహిళలకు మనస్తాపం, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు బుధవారం నాడు అన్నపూర్ణాదేవిగా పూజలు అందుకునేటటువంటి అమ్మవారి దర్శనం చేయటం, మహాలయ అమావాస్య నాడు గోశాల సందర్శనం చేయటం వల్ల మరిన్ని అనుకూల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఆదిత్యాది నవగ్రహాల స్థితిగతులను అనుసరించి మేషాది ద్వాదశ రాశుల ఫలితాలు మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. అవసరమైన పరిహారాలను కూడా చెప్పుకున్నాం. ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి వాటిల్లో అనుకూల ఫలితాలు అనుకూలంగా, ప్రతికూల ఫలితాలు సైతం మరింత అనుకూలంగా అందాలని, ఈనాడు మహాలయ అమావాస్య
పితృప్రీతి, పితృదేవతల యొక్క అనుగ్రహంతో పాటు రేపటి నుండి మనందరిచే పూజలు అందుకోబోయేటటువంటి జగన్మాత యొక్క దివ్యకృప, కరుణాకిరణ ప్రసారం అందరికీ పరిపూర్ణంగా కలగాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు మహాలయ అమావాస్య సందర్భంగా వంశాభివృద్ధి కలగాలంటే కూష్మాండ దానం ఇవ్వాలి. దేవాలయ ప్రాంగణంలో గుమ్మడికాయ ఎవరికైనా దానం ఇస్తే వంశము అభివృద్ధి చెందుతుంది. అలాగే జన్మజన్మల పాపాలు తొలగింపజేసుకోవాలంటే మహాలయ అమావాస్య సందర్భంగా వస్త్రదానం చేయాలి. అలాగే జాతక దోషాలన్నీ పోగొట్టుకొని సమస్త శుభాలు చేకూరాలంటే ఈరోజు ఉప్పు కానీ, ఇనుము కానీ, పత్తి కానీ, బియ్యం కానీ దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వాలి. అమావాస్య సూర్యుడు ఆవిర్భవించిన రోజు కాబట్టి ఈ మహాలయ అమావాస్యను సర్వపితృ మోక్ష అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి సూర్యుడికి అర్ఘ్యమిచ్చి ఆదిత్య హృదయ పారాయణ చేయటం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూరుతాయి. గోమాతకు ఆహారం అందించటము, కాకులకు నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా వేయటం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూరుతాయి. నవగ్రహ పూజలు, నవగ్రహ ప్రదక్షిణలు మహాలయ అమావాస్య సందర్భంగా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ఎటువంటి విధి విధానాలు పాటించలేని వాళ్ళు మహాలయ అమావాస్య సందర్భంగా మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర గంగాజలం చిలకరించి ఓం స్వధాయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు స్మరించుకున్నా కూడా మహాలయ అమావాస్య సందర్భంగా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే బతుకమ్మ ఉత్సవాల ప్రారంభం సందర్భంగా బతుకమ్మలను ఏర్పాటు చేసుకుని తమలపాకులో పసుపు ముద్దను ఉంచి గౌరీ స్వరూపంగా భావించి పూజించినట్లయితే గౌరీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు.